నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేశారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో వకులామాత ఆలయానికి రాష్ట్ర మంత్రులు అనగాని ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను తమ కూటమి ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. తమపై వాస్తవాలు లేని అవాస్తవాలతో కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని దోషులుగా నిరూపించాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. అయితే ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలో తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. అది సిఐడి సబ్జూడీ సమ్ థింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్, సమ్ థింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్. దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. తప్పకుండా చట్టం దాటి కానీ పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరు వెనక ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో, ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం, ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు అయినప్పటికి కూడా, అలాగే ఈ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 1,00,000 కోట్లు దోచుకున్నారా, ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. 24 గంటలు విద్యుత్ అందించాలి ప్రజలకి. అదేవిధంగా రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా. ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మౌర్య, మేయర్ డాక్టర్ శిరీషకు వినతి పత్రం అందజేశారు. తిరుపతి దశాబ్ద కాలంగా ఉన్న ఏకైక నీటి కుంట వినాయక సాగర్ అని, వినాయక సాగర్ యొక్క అభివృద్ధి పనులు సుదీర్ఘ కాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది కమిషనర్లు, అధికారులు అధికారం మారినప్పటికీ వినాయక సాగర్ పనులలో మాత్రం జాప్యం తప్పడం లేదు. స్వామివారిని నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా సుందరమైన వాతావరణంలో నిమజ్జనం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వినాయక సాగర్ అభివృద్ధి పనులలో భాగంగా సాగర్ మధ్యలో భారీ నాట్య గణపతి విగ్రహాన్ని నెలకొల్పాలన్నారు. తిరుపతి ప్రజల యొక్క చిరకాల వాంఛ. అందుకుగాను నగరపాలక సంస్థ అధికారులు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో సుమారు 1000కి పైగా మండపాలు ఏర్పాటు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి కనీస సౌకర్యాలు, ఏర్పాట్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, మేయర్ డాక్టర్ శిరీషను వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు కోరారు. తిరుపతిలో ఉన్న ఏకైక నీటి తటాకం వినాయక సాగర్ వైపు అందరూ ఊరేగింపుగా రావడం జరుగుతుంది. ఆ రకంగా నిమజ్జనానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు, ఏర్పాట్లు చేయడం కోసం పెద్దన్న పాత్ర పోషించేటువంటి నగరపాలక సంస్థ ఈసారి కూడా వినాయక సాగర్లో చేపట్టాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కావచ్చు, టీటీడీ సహకారంతో తెప్పలు, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు, పోలీసు వారి యొక్క సహకారంతో ఊరేగింపు మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు, రక్షణ, ఇతర విషయాలు కావచ్చు. ఆ రకంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో అంగరంగ వైభవంగా హైదరాబాదు, బెంగళూరు, ముంబై నగరాలకు ధీటుగా ఈసారి అత్యంత వైభవంగా ప్రకృతికి దగ్గరగా పర్యావరణ హితమైనటువంటి పండుగ జరుపుకోవడం కోసం తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సంకల్పంతో అడుగులు వేయడం జరుగుతుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీసు, మిగతా అన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని అధికారులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వినాయక నిమజ్జన కమిటీ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం, పర్యావరణాన్ని కాపాడే దిశగా దయచేసి గత సంవత్సరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కొన్ని తేవడం జరిగింది. దాన్ని ఈసారైనా సరే దాన్ని తీసుకురాకుండా మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా మనం ముందుండాలని చెప్పి వినాయక నిమజ్జన కమిటీ తరపున కోరుకుంటున్నాం. ఈరోజు కార్పొరేషన్లో కమిషనర్ గారిని, తిరుపతి మేయర్ గారిని కలిసి మేము మాకున్నటువంటి డిమాండ్స్ని వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు సానుకూలంగా దీని మీద స్పందించడం జరిగింది. మట్టి విగ్రహాన్ని పెట్టి వినాయక చవితిని జరుపుకుని పూజించి నిమజ్జనం చేయాలి.
ఈసారి తిరుపతిలో అంగరంగ వైభవంగా హైదరాబాదు బాంబేని తలదన్నే విధంగా మన తిరుపతిలో అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుకోవాలని. ప్రపంచంలోని అత్యధికంగా యువత ఉన్న దేశం మన భారతదేశం. సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో యువత మరింత కృషి చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత యువతపై ఉందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 12న ఇంటర్నేషనల్ యూత్ డేను పురస్కరించుకొని తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్, సెట్విన్ సీఈఓ మురళి తదితరులు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం యువత ఉద్యోగ రంగాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి చర్చించి దాని పరిష్కార మార్గం తెలియజేయడం, అలాగే యువత యొక్క సలహాలు, సూచనలు స్వీకరించడం అన్నారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి భారతదేశానికి భవిష్యత్ దిక్సూచిగా మారాల్సిన యువత నేడు గంజాయి బారిన పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొందన్నారు. బంగారు భవిష్యత్తుకు సక్రమమైన మార్గం వేసుకుని యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, డీఈఓ శేఖర్ పేర్కొన్నారు. కాబట్టి యువత మంచి నడవడికను అలవాటు చేసుకొని మంచి టార్గెట్స్ని ముందే నిర్దేశించుకొని వారి భవిష్యత్తుని మంచి పునాది వేసుకుంటే దేశ భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందినట్లు అవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా వారందరికీ కూడా ఒకటే తెలియజేసేది, మంచి దిశానిర్దేశంతో వెళ్ళండి, మంచి టార్గెట్స్తో వెళ్ళండి. సమాజంలో ఉన్న అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అధిగమించాలి. మీరందరూ సహకరించి దేశాన్ని అభివృద్ధి చేయించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి సమాజంలో కొన్ని రకాల ఇంటర్నెట్ లేదా వాటిని సరిగా ఉపయోగించుకోకపోవడము, సైబర్ నేరాలు లేదా డ్రగ్స్, వీటన్నిటినీ కూడా చాలా వరకు ఉంటాయి. వీటిని మనం రూపుమాపడానికి యువత యొక్క సహకారం చాలా అవసరం. కాబట్టి యువతకి నేను కోరుకునేది ఒకటే, ఎటువంటి సంఘ విద్రోహ శక్తులైనా లేదా డ్రగ్స్ అయినా ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేసి మీరందరూ ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. యువత చదువు, ఉద్యోగం, ఉపాధి మరియు మానసిక ఆరోగ్యం రంగాల్లో ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి చర్చించడం, అలాగే వాటి పరిష్కార మార్గాలను తెలియజేయడం దీని ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే పాలసీలు ఫామ్ చేసేటప్పుడు యువతను దాంట్లో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సలహాలు స్వీకరించడం, అలాగే డెసిషన్ మేకింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం భారతదేశం. సో ముందుగా భారతదేశ యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో పాలసీ మేకర్స్ కావచ్చు, పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ చేయడము, యువతకు కావాల్సినటువంటి ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇట్లా అన్నింటిలోనూ వీళ్ళ యొక్క ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలను గుర్తించి సరైన డైరెక్షన్స్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా యువత ఈరోజు కొన్ని వ్యసనాలకి అడిక్ట్ అయిపోయి చెడు మార్గంలో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యూచరు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి డైరెక్షన్స్లో ఉంచుతారని చెప్పి ఆశిస్తూ మరోసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతులపై ప్రత్యేక శ్రద్ధ చూపి సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతిలోని 50 డివిజన్లోని ప్రజలు పలు సమస్యలపై కమిషనర్కి అర్జీ రూపాన వినతిని అందజేశారు. గత కొద్ది రోజులుగా పలు కాలనీల్లో త్రాగునీరు, మురుగునీరు కలుషితమై ఆ నీటిని సేవించి విషజ్వరాల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడిందని, మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని స్థానికులు నగర కమిషనర్ నారపరెడ్డి మౌర్యకి విన్నవించారు. తిరుపతి ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు కమిషన్ మేడం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో రోడ్ సర్క్యులేషన్ ప్యాటర్న్ గురించి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ డెవలప్ చేసి దాన్ని అప్రూవ్ చేయాల్సిందిగా మేడం కోరాము. అందువల్ల ప్రజలకి 30 అడుగుల కన్నా రోడ్డు తక్కువ ఉన్న చోట రోడ్ వైడింగ్ ఇచ్చే పరిస్థితి లేకుండా అవుతుంది. అది ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని మేము చొరవ తీసుకుని మేడం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసేటువంటి భక్తులకు భద్రత దృష్ట్యా ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఆగస్టు 12 సోమవారం నుండి సెప్టెంబర్ మాసం 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహన రాకపోకలకు అనుమతించేలా నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యంతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ జంతు సంఘర్షణ నివారించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని
రాత్రి 9 నుండి ఉదయం 6 వరకు అలిపిరి టోల్గేట్ మార్గం ద్వారా ద్విచక్ర వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని, అందుకు స్వామివారి దర్శనార్థం ద్విచక్ర వాహనాలలో విచ్చేసేటువంటి వాహనదారులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకునే నిర్ణయానికి యాత్రికులు, భక్తులు, స్థానికులు సహకరించాలని కోరారు. వన్యప్రాణులు ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో సంతాన ఉత్పత్తి కాలం ఎక్కువగా ఉండడం నేపథ్యంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వారు టీటీడీ సమన్వయంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసేటువంటి భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి సహకరించాలని విన్నవించారు. అలిపిరి టోల్గేట్ వద్ద టీటీడీ వారు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు నోటీసు బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్లో ఛాతీ వైద్య విభాగంలో 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నివాసి యొక్క విషాద మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతూ హేయమైన, దౌర్జన్యకరమైన సంఘటనకు సంఘీభావంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విద్య కళాశాల విద్యార్థులచే క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఒక హీనస్ క్రైమ్కి మేమంతా ఖండిస్తూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నాం. మన ఎస్వి మెడికల్ కాలేజ్ అండ్ స్విమ్స్ కాలేజ్ ఇద్దరు కలిసి ఈ కండెమ్నేషన్కి పార్ట్ అయి ఉన్నాం. దీంతో ఈ మన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మన అన్ని త్రూ అవుట్ ద నేషన్ మనం రిక్వెస్ట్ చేస్తూ, ప్లస్ బాధితురాలకి సరైన న్యాయం జరగాలి అని మనం ఈ క్యాండిల్ మార్చి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ డాక్టర్ని రేప్ చేసి కిరాతకంగా చంపేశాడు ఒక వ్యక్తి. ఇండియా మొత్తం మీద దీని మీద ఖచ్చితంగా కూడా ప్రొటెస్ట్ జరగాల్సింది. ఈరోజు తిరుపతి నుంచి మేము స్విమ్స్ అయినా కానీ, ఎస్విఎంసీ అయినా కానీ, తర్వాత ఎస్విఎంసీ ఏపీ గడవాలైనా కానీ బయటికి రావడానికి ఏకైక కారణం ఒక అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని. ఈ భారతదేశంలో ఒక అమ్మాయికి న్యాయం జరగనప్పుడు, అది కూడా ఒక డాక్టర్కి, రేప్ చేసి చంపేసిన డాక్టర్కి కూడా న్యాయం జరగనప్పుడు ఎప్పటికీ ఎవరికి న్యాయం జరగదు. మన భారతదేశంలో డాక్టర్లు తక్కువ ఉన్నారు అంటున్నారు. మరి ఒక డాక్టర్కి అన్యాయం జరిగినప్పుడు ఈరోజు దేశం ఎలా రియాక్ట్ అవుతుంది? ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది, ఇండియన్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. తీసుకొని పక్షాన స్విమ్స్లో ఉన్న డాక్టర్లందరూ, ఎస్విఎంసీలో ఉన్న డాక్టర్లందరూ కూడా బయటకు వచ్చి స్ట్రైక్కి దిగడం కూడా రెడీగా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా నేపథ్యంలో జిల్లా అధికారులతో డిఆర్ఓ పెంచల కిషోర్ ప్రతిజ్ఞ చేయించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా సచివాలయంలో ఘనంగా నిర్వహిస్తూ జిల్లా అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ సంబంధిత అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొని జిల్లా అధికారులు అందరూ కలిసి జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కాన్వాయ్పై అందరూ అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ దేశభక్తి ప్రతి భారతీయునిలో పెంపొందించే దిశలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో మెలగాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మన జిల్లాలో విజయవంతం చేయాలని, ప్రతి కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా డిఆర్ఓ పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, చంద్రశేఖర్, కోదండ రామిరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 164 వినతులు రావడం జరిగిందని, అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. అధికారులు పర్సనల్గా పిటిషన్ కలిసి వాళ్ళ సమస్య విని పరిష్కరించి వారికి మళ్ళా నివేదికను మాకు పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా సుమారుగా ఒక 230 మంది వరకు మనకి ఈరోజు అర్జీలు ఇచ్చారు. వీటిని కూడా అధికారులు స్వయంగా జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు వారికి సంబంధించిన పిటిషన్ని స్వయంగా పరిశీలించి ఆ అర్జీదారులని కలిసి అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా చేసి
జిల్లాలోని అమూల్ సంస్థపై నిషేధం విధించడంతో పాల ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు పూర్తిగా నష్టపోతారని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అమూల్ సంస్థ యొక్క పాల సేకరణ ఆపివేయడంతో జిల్లాలోని రైతన్నలకు తీవ్ర నష్టం కలిగిందని, వెంటనే అమూల్ సంస్థ ద్వారానే పాల సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ, అమూల్ సంస్థ ద్వారా రైతులకు పాలు అమ్ముకునే అవకాశం ఇచ్చినా అనంతరం తక్కువ ధరకే కొని ప్రైవేట్ వారికి లాభం చేకూర్చడానికి సంస్థను రద్దు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అమూల్ డైరీ ద్వారానే పాల సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. మాకు అమూల్ డైరీ కావాలని పోయిన సోమవారం కూడా వచ్చి కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి ఇక్కడ స్పందనలో అర్జీ ఇచ్చేసి వెళ్ళాము. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన రాలేదు. ఈ రోజు కూడా వచ్చాము కానీ కలెక్టర్ గారు అయితే లేరు. ఇప్పుడు మళ్ళా వెళ్ళాము, లోపలికి వెళ్ళాము, విఆర్ఓ వారితో జేసీ వారితో మాట్లాడాము. వాళ్ళు గవర్నమెంట్ కి లెటర్ అయితే పంపిస్తామన్నారు. మాకు ఎంతవరకు అని నమ్మకం అయితే లేదు. దయచేసి ఈ అమూల్ డైరీని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా కొనసాగించేటట్టే రైతులకి తోడుగా ఉండేటట్టు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంతేకాకుండా అమూల్ డైరీ వాళ్ళు ఇంతకు ముందు ఏదైతే రేటు ఇస్తున్నారో అదే రేటుతో రైతులను ఆదుకుంటూ యథావిధిగా కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాం. అమూల్ డైరీ వచ్చి 10 రోజులకు ఒక బిల్లు ఇస్తుంది. దాంట్లో ఏమి ఆవరేజ్ కావడం లేదు. ప్రతి రూపాయి అనేది రైతుకు పడిపోతా ఉన్నది. పాలకు వచ్చి రైతులకు వచ్చి రేట్లు బాగా వస్తున్నాయి. దానివల్ల వచ్చి రైతులు బాగుపడుతున్నారు. దాన్ని నమ్మి అందరూ డాక్రాలలో బంగారు పెట్టి ఆవులు కొనుక్కున్నారు. ఇప్పుడు అమూల్ డైరీని ఎత్తేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు అవి కట్టుకోవాలంటే బంగారం అమ్మాలి, ఆవులు ఇప్పుడు ఆవులు అమ్మాలంటే 50,000 70,000, కొన్ని ఆవులు 20,000 30,000 రూపాయలు కొనుక్కుంటున్నారు. కొంత కొనగలుగుతారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ 89వ వార్షికోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి సంపూర్ణ భారతదేశం కావాలని, బ్రిటిష్ పరిపాలకుల పాలన తమకు వద్దని 1936 ఆగస్టు 12న మహారాష్ట్ర రాజధాని లక్నోలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాన్ని అలాంటి నాయకులు ఆవిష్కరించడం జరిగిందన్నారు. నాటి నుండి నేటి వరకు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ విద్యార్థులకు పాఠశాల, కళాశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా ఏఐఎస్ఎఫ్ కృషి చేస్తుందన్నారు. 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రకాశం భవనం వద్ద జెండా ఆవిష్కరించి ఏఐఎస్ఎఫ్ కోసం ఎంతోమంది పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుని వారి సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ మరింత బలోపేతం అవుతుందని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆనాడు ఏఐఎస్ఎఫ్ అనేది స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎనలేని చరిత్రను సంపాదించింది. స్వాతంత్ర అనంతరం కూడా విద్యార్థి లోకం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను, సవాళ్లను పరిష్కరిస్తూ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్ణయాలు, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిపైన పోరాటాలు నిర్వహించింది. మరి ఇవాళ విద్యార్థులందరూ కూడా విద్యార్థి సంఘాల్లో చురుకైన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ విద్యా విధానాన్ని ఈరోజు కాషాయకరణకి, ప్రైవేటీకరణకి ఈరోజు రాజకీయ నాయకులు ఏ విధంగా దారి తీస్తున్నారో కూడా యావత్ విద్యార్థి లోకం కూడా ఒకసారి ఆలోచన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కార్పొరేటీకరణతో ఈరోజు విశ్వవిద్యాలయాన్ని ప్రైవేటీకరణ చేశారు. అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చారు. కొన్ని డిపార్ట్మెంట్లు మెర్జ్ చేశారు. అనేక రకాలుగా ఈరోజు విశ్వవిద్యాలయాలని నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏఐఎస్ఎఫ్గా అనేక రకాలుగా ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. అమ్మాయిలు ఉంటున్నారు, చదువుకుంటున్నారు. లిటరసీ రేట్ అనేది అమ్మాయిలది పెరుగుతూ వస్తుంది. అది బాగానే ఉంది. కాకపోతే ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీస్ అనేది అమ్మాయిలకి ఉండిపోయింది. ఆ ఇన్సెక్యూరిటీస్ కూడా దాటుకొని వాళ్ళు వచ్చి ఇంకా ధైర్యంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరో వస్తారు, అన్న వాళ్ళు వస్తారు, చేస్తారు అని అంతవరకు వెయిట్ చేయకుండా వాళ్ళకంటూ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ధైర్యంగా చెప్పేలాగా, వాళ్ళకి స్టాండ్ తీసుకునేలాగా ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ నందు ప్రపంచ ఏనుగుల దినోత్సవం వేడుకగా నిర్వహించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో భాగంగా ఏనుగులకు వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లను పెట్టడం జరిగిందన్నారు. గుమ్మడికాయ, పుచ్చకాయ, కీరకాయ, అరటిపండ్లు, సొరకాయ మొదలగు పండ్లను ఏనుగులకు ఆహారంగా అందజేశారు. ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్లో ఎలిఫెంట్ సెల్ఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సందర్శకుల నుంచి జూ పార్క్ అధికారులు ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందు జూ పార్క్లో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఎలిఫెంట్ యొక్క గొప్పతనాన్ని సందర్శకులకు వివరించారు. దేశ సమైక్యత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగగా జరుపుకోవాలని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
తిరుపతి తాతానగర్లోని ప్రధాన తపాలా కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ కా తిరంగా పేరుతో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైన 3 రంగుల జెండాను 3 రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి పోస్టాఫీస్లో సీనియర్ సూపరింటెండెంట్ చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల గోపి 100 జెండాలను కొనుగోలు చేసి స్థానికులకు అందజేసి దేశ ఐక్యతను తెలుపుతూ ప్రతి ఒక్కరికి జాతీయ జెండాని ఉచితంగా పంపిణీ చేశారు. స్థానికులకు అందరికీ ఇంటింటికి ఎత్తుకుపోయి కావలసిన వారికి జాతీయ పతాకం ఇస్తున్నారు. వాళ్ళు ఉండేవాళ్ళు వద్దన్న కొనుక్కోవాలంటే ఇక్కడ మన తపాలా కార్యాలయంలో 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొనుక్కునైనా సరే, మేము ఇచ్చేదాన్ని తీసుకునైనా సరే, రేపు నుంచి 13, 14, 15 3 రోజుల పాటు ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని మన ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి సూచించారు. ఆయన సూచనలను తప్పకుండా మనం పాటించి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం పండుగలాగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ పతాకం ఈ 3 రోజుల పాటు రెప్పరెప్పలాడాలని మనమందరూ దీన్ని నరేంద్ర మోడీ గారి సూచనలను పాటిస్తూ మన దేశ అభివృద్ధికి మనమందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, చిత్తూరు నగరం దొడ్డిపల్లిలో వెలిసిన శ్రీ మన్నార స్వామి సమేత పచ్చయమన్ ఆడిమాసం చివరి సోమవారం పూజలు నిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. పచ్చయ్యమన్ ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ నళిని తిరుకుమార్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 300 కుటుంబాలు పచ్చయ్యమన్ అమ్మవారిని కొలుస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ భద్రకాళి పీఠం వారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితమైన అమ్మవారి పూజల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. తాను చైర్మన్గా ఏర్పడి 3వ సంవత్సరం ఆడిమాసం పూజలు ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కళ్యాణోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు ఇక్కడ పెద్దలు, ధర్మకర్తలు. ఇక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది. నేను భద్రకాళి పీఠం నుంచి ఆహ్వానం అందుకొని చిత్తూరు రావడం అనేది జరిగింది. చాలా గొప్పగా కామాక్షి సహిత సుందరేశ్వరుని యొక్క కళ్యాణోత్సవం అందరూ సందర్శించి భక్తులందరూ భోగభాగ్యాలతో తొలతూగాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో 21 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసిన రాజేంద్ర గుప్తా కుటుంబం మినిస్టర్ గరికపాటి రవికుమార్, మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం 15 లాంచ్ చేస్తాం. 16 నుంచి 45 రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు. 7 అధికారులు ఉంటారు. దాని తర్వాత మరి ముఖ్యంగా 45 రోజులు దీన్ని పరిష్కరించడానికి. అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము బయటపడి చెప్పలేకపోతున్నాం, భయపడుతుంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోదని తెలియజేస్తాం. దానిపైన అధ్యయనం చేసి తప్పకుండా అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే గతంలో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్నో యాక్ట్లు మారినాయి. వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికైతే ఊళ్ళో నచ్చలేదో వాళ్ళ భూములు కూడా 22Aలో పెట్టి బ్లాక్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళ 20%కే కొనుక్కోవటం, అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో ఏదైతే 596 జీవో తెచ్చారు దాన్ని కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10% 20% ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి. కాబట్టి ఈ రోజున మేము 3 నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి కానీ ప్రజలకు కానీ అందరికి కానీ రైతులకు కానీ మేలుగా కరెంట్ ఇవ్వాలి. తర్వాత దాని గురించి ఏ విధంగా ఛార్జీలు తగ్గించాలి తర్వాత ఆలోచిస్తాం. ముందైతే మాత్రం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, ఉత్పత్తి పెంచాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కానీ ఉత్పత్తి చేయలేదు. అందుకని చెప్పి పూర్తిగా నష్టం జరిగి ప్రజల మీద భారం పడింది. దేవుడు ఆశీర్వాదం వల్ల ఇవాళ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి కూడా మన శ్రీశైలంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మిగతా ప్లాంట్లన్నీ కూడా సర్వనాశనం చేశారు. వాటన్నిటిని కూడా ముందు సిస్టమ్స్లో తీసుకొచ్చేసి తర్వాత అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం కరపత్రాలను టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ జరగనున్న వరలక్ష్మి వ్రతం కరపత్రాలను సోమవారం టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతం జరగనుందన్నారు. అదే రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ బీసీ అధ్యక్షులు ప్రసాద్ కాలినడకన తిరుపతికి చేరుకున్నారు. గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు సునీల్ గెలుపుకు కృషి చేసిన బీసీ సంఘం నాయకుడు తండ్లం ప్రసాద్ 8వ తారీఖు గూడూరు నుండి పాదయాత్రగా బయలుదేరి నేడు తిరుపతికి చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన తండ్లం ప్రసాద్కు బీసీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ సంఘీభావం తెలిపి గరుడ విగ్రహం వద్ద వారిని స్వాగతించారు. అంతకుముందు నాగరాజ్ గౌడ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ గెలిచిన అనంతరం స్వామివారికి పాదయాత్రగా విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటాను అని స్వామివారిని ప్రార్థించడంతో నేడు తిరుమలకు రావడం జరిగిందని, తనకు సంఘీభావం తెలిపిన జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ మరియు బీసీ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమిలో గెలుపు ప్రముఖ పాత్ర నియోజకవర్గమంతా బీసీలు దగ్గరుండి మన ప్రసాద్ ప్రచారం చేశాడు. ఆ పాసిం సునీల్ గారికి గెలుపు కోసం పనిచేసినందుకు ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి మన కూటమి అధికారంలో రావడానికి కాలినడకన తిరుపతికి బయలుదేరి తిరుమల చేరుకుంటాడు. గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు పాసిం సునీల్ గారు చాలా కష్టపడి చాలా కష్టంతో మన గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆల్రెడీ మొక్కు ఉంచుకొని 8వ తేదీ నుంచి ఈరోజు 12వ తేదీ దాకా 5 రోజులు పాదయాత్ర జరిగింది. ఇక్కడ నుంచి మన అలిపిరి మెట్ల మీదుగా శ్రీవారిని దర్శించుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి భారతీయ యువజన సమైక్య కృతజ్ఞతలు తెలియజేసింది. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని నిరంతరాయంగా 30 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి సీతారాం ప్రెస్ క్లబ్లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన ఎన్ఆర్ఐ కోవిడ్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఈరోజు మన ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మన అన్నగారు రామచంద్ర అన్నగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీకి ₹1 కోటి విరాళం ఇచ్చి ఆయన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికే ఒక నాంది పలుకుతున్న మన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాము. తిరుపతి డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకటనారాయణను ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ నైనారు శ్రీనివాసులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు తిరుపతిలో శాంతి భద్రతలను కాపాడేలా పటిష్ట చర్యలు చేపట్టాలని, పుణ్యక్షేత్రంలో విజృంభిస్తున్న గంజాపై నియంత్రించేలా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.